ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాసోల్డ్. మొత్తానికి మెగా డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంటు ఎస్జిటి రెండు పోస్టులకు ఎంపికయ్యాయి. మొదటి ప్రిఫరెన్స్ ఎస్జిటికే ఇచ్చినప్పటికీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులోనే నియమించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఫ్రెండ్స్, అప్లై చేయ సమయానికి ఇచ్చిన ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే ఎస్జిటి ఇచ్చారు కదా, వీళ్ళు అప్లై చేసేటప్పుడు అది ఆ ప్రాతిపదికన కాకుండా మెరిట్ ప్రకారం ఉన్నతమైన పోస్టు ఏదైతే అంటే బెటర్ పోస్టు స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి కంటే బెటర్ కాబట్టి వాళ్ళు మొదటి ప్రిఫరెన్స్ ఎస్జిటి పెట్టినప్పటికీ ఉన్నతమైన పోస్టు స్కూల్ అసిస్టెంట్ కాబట్టి దానిలోనే నియమించాలని కోర్టు సూచించడం జరిగింది. ఇక్కడ కోర్టు అభ్యర్థులకు ఒక ముఖ్యమైనటువంటి ఇక్కడ చూడొచ్చు ఒకసారి. మెగా డిఎస్సి 2025కి సంబంధించి కోర్టు ఒక డెసిషన్ అయితే చెప్పింది. అదేంటంటే మెగా డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంటు ఎస్జిటి రెండు పోస్టులకు ఎంపికై మొదటి ప్రిఫరెన్స్ ఎస్జిటికే ఇచ్చినప్పటికీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులోనే నియమించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అప్లై చేయు సమయానికి ఇచ్చిన ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే అప్పుడు అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఎస్జిటి ఇచ్చినప్పటికీ దాని ప్రాతిపదికన కాకుండా మెరిట్ ప్రకారం ఉన్నతమైన పోస్ట్ ఏది ఎస్జిటి కంటే స్కూల్ అసిస్టెంట్ బెటర్ పోస్ట్ కాబట్టి దానిలోనే నియమించాలని చెప్పేసి కోర్టు సూచించిందని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది. ఫ్రెండ్స్, దానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. మీరు ఆ ఆప్షను ఎందుకంటే అలా 10,000 మంది పైకి అభ్యర్థులు ఉన్నారని చెప్పేసి తెలిసింది. ఆ ఆప్షన్లు ఏమో మార్చుకోవడానికి అవకాశం ఇవ్వమని చెప్పేసి అన్నారు కదా, కోర్టులో వాళ్ళు వేసినట్టున్నారు. దానివల్ల ఇప్పుడు వీళ్ళకి న్యాయం జరిగింది. ఒక రకంగా మెగా డిఎస్సికి సంబంధించి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ రెండింటికి సెలెక్ట్ అయినప్పటికీ ఎస్జిటి ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టినప్పటికీ బెస్ట్ పోస్టు ఉన్నతమైన పోస్టు స్కూల్ అసిస్టెంటే కాబట్టి ఎస్జిటి కంటే అదే బెటర్ పోస్ట్ కాబట్టి స్కూల్ అసిస్టెంట్లోనే వాళ్ళని నియమించాలని చెప్పేసి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.